వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా ముఖ్య నేతలందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఇప్పుడు ఆయన జనసేనలో కానీ లేదంటే టీడీపీలో కానీ చేరబోతున్నారనేటువంటి వార్తలు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి గట్టి షాకే తగిలింది. 5 కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గా, నమస్తే. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే వైసీపీ కార్యకర్తలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ నేతలు మాత్రం కార్యకర్తలకి, వైసీపీకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు, ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే విశాఖ జిల్లాలో కూడా 5 కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. ఏంటి మేడం అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీలో చివరికి ఎంతమంది మిగిలే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మనం ముందు నుంచి చెప్పాం కృష్ణ, ఎలక్షన్ ముందు చెప్పాం, ఎలక్షన్ తర్వాత చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. వైసీపీ మూతబడే పార్టీ అని. 2029 ఎన్నికల నాటికి వైసీపీ ఉండదు. ఎందుకంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే ఈరోజు పార్టీ ఆ రకంగా తయారవటానికి కానీ, అందులో ఉండే నాయకులు కావచ్చు, మిగిలిన కేడర్ అంతా కూడా జంప్ అవటానికి, ఆలోచించడానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి. నేను అన్న పదం తప్ప ఆయనలో మన అనే పదం మనం ఏ రోజు వినలేదు. నేను అంటే జగనే చేస్తాడన్ని, అన్నిటికీ జగనే. ఆ ఫోటోల పిచ్చి అంటే చేసిన అవినీతులు, అక్రమాలు, ఇలా మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు రెడ్లకే ఇచ్చుకున్నాడు, సరే ఇచ్చుకున్నాడు, కానీ ఆ రెడ్లే ఆయన ముంచారు. చెప్పాలంటే ఏ నియోజకవర్గం తీసుకోండి, ఏ శాఖ తీసుకోండి, ఏదైనా వాళ్ళకి 11 సీట్లకి వాళ్ళు పరిమితం కావటానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి, తర్వాత ఐపాక్, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా మీరు తీసుకోండి. అంటే ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆల్ రెడ్డిస్. తర్వాత ఈరోజు తెలుగుదేశం కూటమి 164 సీట్లు తెచ్చుకుందంటే, తెలుగుదేశం కూటమి 164 సీట్లు తెచ్చుకుందంటే కారణం తెలుసు మనకి. ప్రజలు కోరుకుని వేశారు. అంటే ప్రజలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి తోటి. పథకాలు ఇస్తాడు, బట్టలు నొక్కుతాడు తప్ప అక్కడ ఏం పని లేదు. అంటే నియోజకవర్గంలో పని లేదు, అభివృద్ధి లేదు, ప్రజలకు అది నచ్చలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చాక అతని వైఖరిలో ఏ రకంగానూ మార్పు రాలేదు. ఇంకా నేను ముఖ్యమంత్రిని అనుకుంటాడు, నాకు సెక్యూరిటీ కావాలంటాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు, తర్వాత కోర్టు మెట్లు ఎక్కుతాడు, మాట్లాడితే ఎలహంకి వెళ్ళిపోతాడు. అంటే అతని నమ్ముకుని ఏ రకంగా వీళ్ళు పార్టీలో ఉంటారు చెప్పండి? ఓకే, ఉండలేరు కదా. భరోసా ఏది? అంటే అసలు వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీని నడిపే సమర్థత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో లేదంటారా? నిన్న చూడండి, అతని మొహం చూడండి మీరు ఎట్లా తయారైందో. ఆ బెంగ, నేను సీఎంని కాలేదు. అతనికి ఇప్పుడు ఏ బెంగ అంటే అతని కేసుల బెంగ. ఇప్పుడు సిబిఐ కనుక ఒక్కసారి ఇప్పుడు బెయిల్ రద్దు చేస్తే అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. అప్పుడు రోజువారీ కేసులు విచారణ జరిగింది అనుకోండి, అప్పుడు హైదరాబాద్లో ఉండి నాంపల్లికి అటెండ్ అవ్వాలి కదా, నాంపల్లి కోర్టుకి. సో అతన్ని నమ్ముకుని ఎలా ఉంటారండి కేడర్? మీరు చెప్పండి, ఏ రకంగా ఉంటారు? ఇప్పుడు కోర్టులు, కేసులు అని తిరిగే వ్యక్తితోటి వీళ్ళు ఉండి ప్రజలు ఏం నమ్ముతారు? ప్రజలు అసలు ఎందుకు ఉంటారు వాళ్ళ వైపు? కాబట్టి ఇప్పుడు అవకాశం, ఇప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో అనుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరారు. సో ఆ వేడిలోనే మనిషి నిర్ణయం తీసేసుకోవాలి. కాబట్టి మీరు చెప్పినట్టుగా పెండెం దొరబాబు పిఠాపురంలో ఈరోజు పార్టీకే వైఎస్ఆర్సీపీకే రిజైన్ చేశాడు ఆయన. అంటే ఆయన చెప్పేశాడు, మరి 25 ఏళ్ళు ఆల్మోస్ట్ ఆయన పార్టీలో ఉన్నాడు, అంటే ఆ నియోజకవర్గానికి అతను సేవలు అందించాడు. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు వైసీపీలో కొనసాగడం నాకు ఇష్టం లేదు,
నేను వెన్నుపోటు రాజకీయాలు చేయలేను, నేను మోసం చేయలేను అంటున్నాడు. అంటే అతను ఆలోచించుకున్నాడు, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లేదు అతనికి. ఎందుకంటే జనసేన వేవులో కొట్టుకుపోయాడు అతను. ఇప్పుడు జనసేన బలపడుతుంది తప్ప బలహీనం అవ్వదు ఇంకా మీదట. ఇప్పుడు తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్ ఉందో జనసేన కూడా రాను రాను పుంజుకుంటుంది. కాబట్టి అతను ఆలోచించుకున్నాడు, ఇప్పుడు బహుశా అతను జనసేనలోకే వెళ్ళొచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న పార్టీ అదే. పిఠాపురాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే అక్కడ నిల్చుని గతంలో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎవరు? పెండెం దొరబాబు. ఇప్పుడు పిఠాపురం నుంచి జనసేన అనే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పిఠాపురంలోకి వెళ్తే ఆయనకి సీట్ ఎక్కడ దక్కే అవకాశం ఉంది? పిఠాపురం కాదు, ఇంకో చోట నిల్చుంటారండి. ఇప్పుడు జనసేనలో ఇప్పుడు మన జనసేన వేవ్లో 21 సీట్లు వచ్చాయా లేదా? ఎవరెవరు ఎక్కడెక్కడ నిల్చున్నారు? అది కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చోట్ల క్యాండిడేట్స్ మార్చాడు. నెగ్గేవాళ్ళు నెగ్గారు. మీ క్యాండిడేచర్ బాగుంటే మీరు నెగ్గడం పెద్ద విషయం కాదుగా. పిఠాపురం అయితే ఏంటి, పెద్దాపురం అయితే ఏంటి, అది కాదు కదా. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి అతను బేస్ వేసుకుని పునాది గట్టి చేసుకుని జనసేనలో ఉండి ఒక కార్యకర్తలా పనిచేశాడు అనుకుందాం. చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా తిరిగి అతను పనులు చేశారనుకోండి, ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఎక్కడి నిల్చున్నా గెలుస్తాడు కదా. అది పెద్ద విషయం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు వేరే పార్టీలోకి జాయిన్ అయ్యే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుని, వాళ్ళని వాళ్ళు బాగా ఎనలైజ్ చేసుకుని ఎక్కడెక్కడ తప్పులు చేశాను, సో వాట్ ఐ హ్యావ్ టు డూ నెక్స్ట్, నేను ప్రజలకు ఏ రకంగా చేరువ కావాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, పెద్ద పెద్ద పనులు అక్కర్లేదండి, చిన్న చిన్న పనులతో మొదలు పెడితే ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు పెండెం దొరబాబు చేయాల్సిన పని అది. అతను తెలుగుదేశంలోకి వెళ్ళినా పర్వాలా, జనసేనలోకి వెళ్ళినా పర్వాలే, కానీ జనసేనలోకి వెళ్ళడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఈసారి 21 సీట్లే పోటీ చేశారు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి అవకాశం ఎక్కువ పెండెం దొరబాబుకి ఇందులోనే ఉంది, జనసేనలో ఉంది. కాబట్టి ఆలోచించుకుని అడిగేస్తే బాగుంటుంది. అలాగే అలీ మీరు చెప్పినట్టుగా రిజైన్ చేశారు. ఇప్పుడు రోజా రిజైన్ చేస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అలీ గారు నేను వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఆయన చెప్పారు. నెక్స్ట్ సిద్ధారాఘవరావు గారు వైసీపీ ఓటమి తర్వాత ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పెండెం దొరబాబు గారు ఆయన గుడ్ బై చెప్పారు. రోజా గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వైసీపీలో చివరికి అసలు ఎవరు మిగిలే పరిస్థితి ఉంది? ఇప్పటికే విశాఖలో 5 కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ అయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అంటే ఉత్తరాంధ్రలో కూడా చాలామంది వైసీపీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు రోజు ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, ఎవరు మిగిలే అవకాశం ఉంది? అదేనండి, ఇప్పుడు బొత్స కూడా కొంచెం కష్టమే అతనికి కూడా కదా. ఇప్పుడు బొత్స ఎమ్మెల్సీగా నిల్చోబెడతామంటున్నారు, కానీ ధర్మాన సోదరులు లేదు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు కొడుకు మారుతున్నాడు కదా, పార్టీ మారుతున్నాడు. ధర్మాన ప్రసాదరావు చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఆలోచించుకుంటున్నారండి. ఇప్పుడు భవిష్యత్తు చూసుకుంటారా, లేకపోతే ఇట్లాగా కేసులతో ఉండే జగన్మోహన్ రెడ్డితో ఉంటారా? డెఫినెట్గా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. రాజకీయ భవిష్యత్తే కాదు, ముఖ్యంగా నియోజకవర్గంలో వాళ్ళు తలెత్తుకుని తిరగాలి కదా. వాళ్ళు ఒక మనిషిగా వాళ్ళు మిగలాలి కదండి. కాబట్టి ఎవరికి వాడు సర్దుకుంటున్నాడు. కేసులు ఉన్న వాళ్ళు బీజేపీతో వెళ్ళడానికి చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవసరాలు చూసుకుని వైసీపీ నుంచి ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా తప్పుకుంటున్నారు. తప్పుకోలేని వాళ్ళు విదేశాలకి జంప్ అవుతున్నారు. అది జరుగుతోంది. సో చూద్దాం మరి వైసీపీ ఎప్పుడో పూర్తిగా ఖాళీ అవుతుందా, ఏదో 4-5 ఆయనతో ఉంటారా అనేది చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.